అందిస్తేనే అవుతుంది ఏదైనా సరే. ఆడవాళ్ళకి మగవాళ్ళ సహకారం ఇస్తే అవుతుంది ఇక్కడ. ఆడవాళ్ళ సహకారం కూడా మగవాళ్ళకి అంతే కావాలి. అప్పుడే వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఉద్యోగాలు చేసుకుంటూ చేస్తున్నారంటే ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ ఆడవాళ్ళు పిల్లలు చేసుకుంటూ ఇల్లు చక్క పెట్టుకుంటేనే కదండి, అవునా కదా? అందుకని అంటే ఇందాక మీరు చెప్పగానే అక్కడ రెస్పాన్స్ ఏంటంటే షీలో హీ ఉంది, ఉమెన్లో మెన్ ఉందని, కానీ క్లాప్స్ ఎక్కడ లేవు. అది మొత్తం ఆ పాట మనకు ఇప్పుడైతే క్లాప్స్ అనిపించినాయి అందరి దగ్గర. కానీ ఒకటి కరెక్టే, కానీ ఉమెన్ అవ్వడానికి కాబట్టి ఫస్ట్ డబ్ల్యూఓ ఉన్న తర్వాత మెన్ వచ్చాడు కూడా అంటే నేను చెప్తుంది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, ఇద్దరు సమానం. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సమానం. ఒకరి సహకారం ఒకరికి లేదే ఎవరు ఏం చేయలేము కూడా. ఆడవాళ్ళని ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే ఇంట్లో సపోర్ట్ ఉంటేనే చేసుకోగలుగుతారు ఎవరైనా సరే. ఎవరైనా సరే ఉద్యోగస్తులకైనా బయటకు మేమన్నా రాగలుగుతున్నా సరే ఇంట్లో మగవాళ్ళ సహకారం ఉంది కానీ మేము వచ్చి చేయగలుగుతున్నాం. మీరైనా ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్, మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఎవరు ఏం చేయలేం. అందుకోసం మీరు అంటే టీచర్స్ మీ అందరికీ మేము చెప్పేవాళ్ళం కాదు, మీ అందరికీ చాలా నాలెడ్జ్ ఉంది, చాలా విషయాల్లో అవగాహన ఉంటుంది. మాకేదో ఉన్న నాలెడ్జ్ కొంచెం అంటాను. ఒకటి అంటే ఇక్కడ కూడా ఇంకా ఒక చాలా చోట్ల ఇంకా అమ్మాయి అంటే మైనస్, ఇలా ఇంకా చాలా మంది ఆలోచిస్తున్నారు అబ్బాయి అంటే ప్లస్ అని చెప్పని. ముందు ఆ విధమైన ఇంకా అంటే కొంచెం లోవర్ క్లాస్ వాళ్ళ విధమైన ఆలోచన ఇంకా ఉంది. అవన్నీ ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ మీరంతా కూడా అవన్నీ మార్చగలుగుతారు. కొంచెం ఏం చెప్పారు ఏంటంటే ఏదైనా తెలిసిన చెప్పారు ఇలాంటి ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైనా సరే మగవాళ్ళు ఏమనండి ఆడవాళ్ళు ఏమనండి. ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కడ దేంట్లో తక్కువ లేదు. మాకున్న 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరు బాగా చదువుకుంటున్నారు. ఒక పాప యుఎస్లో చదువుతున్న, ఒక పాప మొన్న ఎలక్షన్స్ అంతా క్యాంపెయినింగ్ కానీ బ్యాక్ ఆఫీస్ అంతా చూసుకున్నంత ఆ అమ్మాయి అంటాను. అబ్బాయి లేడు అనే లోటు మాకు ఎప్పుడు అనిపించలేదు, ఆ ఫీలింగ్ కూడా మాకు ఎప్పుడు రాలేదంట. మీరంతా కూడా అలాంటి ఆడపిల్లలు అంటే ఇలాంటి చోట ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం చదువుకున్న వాళ్ళు మనకు చేతనైన సహాయం మన నోట్ ద్వారా లేకపోతే చిన్న చిన్న ఫీజు కట్ ద్వారా అనివ్వండి, మీరంతా కూడా అలాంటి కొంచెం సమాధానం మార్చగలిగితే. అంటే నేను పాతకాలంలో చాలా గౌరవంగా ఉండేది, కానీ ఇప్పుడు 80% చాలా మంది మారారు. ఇంకొక 20% ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్, ఇలా వరకట్న వేధింపులు అవనివ్వండి, ఆడపిల్లని చిన్న చూపులు అవనివ్వండి, ఇంకా ఆడపిల్లని చదివేంత కెరీర్ రంగాలు కూడా ఉన్నాయి. అవన్నీ మీ ద్వారా కొంచెం మార్పు వస్తే సమాజాన్ని మార్చుకోవాలని ఒక ఇద్దరు మనుషులను మార్చుకోవాలని అవుతాం మనం ఎవరో ఒక మన ద్వారా. ఇలాంటివి అంటే చాలా మంది అందరూ చెప్పారు స్త్రీల హక్కుల గురించి, స్త్రీలు ఇలాంటి సమస్యల గురించి చెప్తాను. రిపీట్ నేను చేయదలుచుకోలేదు ఇంకాను. మీరు ఇలాంటి సమయం గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి మీలో ఎవరైనా ఏమైనా మాట్లాడితే డెఫినెట్గా మాట్లాడొచ్చండి ఇక్కడ అంతాను. ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే దేని గురించి అయినా సరే ప్రాబ్లం లేదు. ఇంకోటి మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా అన్ని స్కూల్స్కి వచ్చి ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో కూడా క్యాంపెయిన్ చేస్తున్నాం. అప్పుడు చెప్పాం ఏదైనా సరే జనార్దన్ దగ్గరికి వచ్చి చెప్పండి అని చెప్పి. ఇప్పటికి అదే చెప్తున్నాం. మీ అందరికీ ఏ సమస్య ఉన్నా ఏదైనా సరే రావచ్చు, జనార్దన్ దగ్గరికి రావచ్చు. మీ సమస్యలు ఏమన్నా కంపల్సరీ సాల్వ్ చేస్తారు. వచ్చి మాట్లాడండి ఏ విషయం పైన సరే. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఒక అమ్మాయి బయట వెళ్తూ ఉంటే మనం ఎన్ని జాగ్రత్తలు అయితే చెప్తామో, జాగ్రత్తలు చెప్పడంలో తప్పేం లేదని చెప్పాలి. కాకపోతే అమ్మాయితో పాటు అబ్బాయికి కూడా చెప్పి పంపిస్తే సమాజం బాగుంటుంది. అది కూడా ఒక తల్లికి ఒక రెస్పాన్సిబిలిటీ. కూతుర్ని ఎంత జాగ్రత్తగా అయితే మనం చూసుకోవాలనుకుంటామో కొడుకుని కూడా అంతే జాగ్రత్తగా పెంచాలి. అది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడున్న సమాజంలో మనం చూస్తూ ఉన్నాం అంటే మగవాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు అని. ఒక్కటి అంటే నాకు నా వయసులో చిన్నదాన్నే, మరి అనొచ్చో అనకూడదో తెలియదని, ఒక మగవారు సక్సెస్ అయినాడు అంటే దానికి ఖచ్చితంగా వెనక ఒక బాధ ఉంటుంది, ఒక ఆడది ఉంటుంది. అది అమ్మ కావచ్చు, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా సరే. అబ్దుల్ కలాం చదువుకోవడానికి ఇచ్చింది, గాజులు ఇచ్చింది వాళ్ళ సోదరి. అవునా? ఒక ఎవరైనా సరే ఎదగాలి అంటే ఎవరో ఒకరు, అమ్మో, అక్కో, చెల్లో, భార్యో, కూతురో ఎవరో ఒకరు వెనకుంటారు. అంటే అదే విధంగా ఒక ఆడవాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారంటే కూడా మగవాళ్ళు లేకుండా సక్సెస్ అయ్యేదానికి లేదని. వాళ్ళు మనకు ప్రోత్సాహం ఇస్తే, కొంచెం ప్రోత్సాహం ఇస్తే మనం ఎన్నో మెట్లు ఎదుగుతాం. కానీ ఆ ప్రోత్సాహం అనేది అందరికీ దొరకాలని,
నేనైతే ఈ విషయంలో గర్వంగా చెప్పుకుంటానండి. నా వెనక మా నాన్న నుండి ఎంతో సపోర్ట్ చేశాను. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటే అది కేవలం మా నాన్న. ఆడవాళ్ళు ఒక్కటే ఏదో సాధిస్తారంటే ఆడవాళ్ళు ఒక్కటే సాధిస్తారు అనేది కాదు. ఆడవాళ్ళకి మగవాళ్ళు ఏ రూపంలో అయినా సరే, అదేవిధంగా మగవాళ్ళు వాళ్ళు సక్సెస్ అయ్యారు అన్నా కూడా ఆడవాళ్ళే కారణం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరికీ సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అపుస్మా తరపున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒంగోలు యూనిట్ తరపున. మరి ఈ కార్యక్రమంలో సుమారుగా 150 మంది వివిధ పాఠశాలకు చెందినటువంటి లేడీ టీచర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామచర్ల నాగ సత్యలత గారిని ఆహ్వానించడం జరిగింది. ఆమె ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను గురించి చక్కగా మా ప్రైవేట్ పాఠశాల టీచర్స్ అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. మరి అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం స్త్రీలు అనేటువంటి వాళ్ళు సమాజంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని, ప్రతి స్త్రీ కృషి వలనే మగవారు ఎదగలుగుతున్నారనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఆ సత్యాన్ని నిరూపిస్తూ ఈరోజు మా బాధ్యతగా ఈ స్త్రీలను గౌరవించుకోవడం అనేది మా బాధ్యతగా గుర్తెరిగి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నాగ సత్యలత మేడం గారు రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఆమెని మా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయునిలందరూ కూడా ఘనంగా సత్కరించడం కూడా జరిగింది. ఆమె యొక్క అమూల్యమైన సందేశాన్ని వారు విని చాలా ఆనందించడం కూడా జరిగింది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మెడికల్ హాల్లో నిర్వహించినటువంటి ఈ మహిళా దినోత్సవానికి విచ్చేసినటువంటి శ్రీ దామచర్ల నాగ సత్యలత గారు టీచర్స్ అందరికీ కూడా మంచి మెసేజ్ ఇచ్చి వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది. వారు విచ్చేసి ఆ మెసేజ్ ఇచ్చినందుకు మా అపుస్మా ఒంగోలు యూనిట్ తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అశ్విని గారు కూడా పాల్గొనడం జరిగింది. వారు కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. వారికి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులు మాధవరావు గారు, అదేవిధంగా హనుమంతరావు గారు, మరి చౌదరి గారు, అలాగే మన నేతాజీ మల్లికార్జున గారు, అదేవిధంగా పెట్లూరు శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా దీనిలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.